39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రాజకీయాల్లో మహిళల ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా మీరు మహిళ ఉన్నారు, ఎమ్మెల్యేగా యశస్విని గారు మహిళగా ఉన్నారు, అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంపీగా కడియం కావ్య గారు ఉన్నారు. సో ఇక్కడే కనిపిస్తోంది ఎక్కువగా మహిళల్లో ఎంత చైతన్యం ఉంది, రాజకీయంగా వాళ్ళు కూడా ఎంత ఎదగలరు, ఎంత సాధించగలరు అనేది. సో ఇవన్నీ ఏమనిపిస్తుంది ఒకసారి చూస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను వేటా అనేది కూడా పెట్టారు. అవును. అండ్ 2018లో అమెరికాలో. సో నాకు ఎప్పుడు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సో మీరు చూసేటట్టుంటే మన కావ్య గారు ఒక ఎంపీ గారు మహిళ, మా ఎమ్మెల్యే గారు మహిళ, మళ్ళీ ఇద్దరు మంత్రులు సీతక్క గారు కానీ కొండా సురేఖ గారు కానీ వాళ్ళు మహిళలు. మళ్ళీ అదేవిధంగా మాకు వరంగల్ కలెక్టర్ గారు మహిళ. సో అట్లా చాలామంది ఈసారి అదృష్టంగా, అంటే మా ఉమ్మడి వరంగల్ ప్రజలందరూ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఒక పని చేస్తున్నారు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే ఉంది, ఉమ్మడి వరంగల్లోనే ఉంది. యాక్చువల్లీ ఇంతమంది మహిళలు ఉండటం మా అందరూ అదృష్టం యాక్చువల్గా. మీరు ఎక్కడో అమెరికాలో వేటా పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పాలి అనుకుంటున్నారు, అది ఇక్కడే ప్రత్యక్షంగా చూపిస్తున్నారు కూడా. అవును, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. సో అందుకోసమే నాకు సీట్ రాకపోయినా కానీ నా కోడల్ని పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక మహిళ అనేది ఎంపవర్ చేయాలంటే ఒక మహిళ కావాలి. ఒక మహిళ అయితే ఎప్పుడైనా కానీ మేము అమెరికాలో కూడా బిలీవ్ చేస్తాం, ఒక ఉమెన్కి జాబ్ ఇస్తే ఇల్లంతా జాబ్ ఇచ్చినట్టు. ఒక మహిళ చదువుకుంటే మనం గ్రామం మొత్తం చదివినట్టు. సో అట్లనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మహిళలు రావాలి ముందుకి, స్పెషలీ పొలిటికల్గా. మహిళలు ఇప్పుడు సర్పంచులు మాకు ఇక్కడ 50% రిజర్వేషన్ తెలుసు మా సర్పంచుల్లో. సో చాలామంది మహిళలు వస్తాయి సర్పంచులుగా, కానీ హస్బెండ్లు చేస్తారు. సో నేను కోరుకునేది ఏంటంటే మహిళలు యాక్టివ్గా ఉండాలి. హస్బెండ్లో బ్యాక్ ఎండ్లో మనకి హెల్ప్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసినా కానీ మన ఫ్రంట్ ఎండ్లో అయితే మనమే చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. మనకు కాన్ఫిడెంట్ ఇచ్చి మనకు ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకు కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్గా మనం వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వగలుగుతాం, మనకు ఒక కాన్ఫిడెంట్గా మనకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో అదనేది మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ బట్ ఇమోషనలీ, మెంటలీ, ఫిజికలీ ఆల్సో. అంటే ఇప్పుడు మెంటల్గా మనకు ఉందనుకోండి, ఒకవేళ ఫిజికల్గా అంటే మీకు చూసాను నన్ను మొన్న 6 నెలల క్రితము నాకు స్టేజ్ కలాప్స్ అయ్యి నాకు కాలు ఇరిగింది, బాగా యాంకిల్ ఇరిగి ఐ వాజ్ ఈవెంట్లోకి వెళ్తే కదా ఈవెంట్లో స్టేజ్ కొలాప్స్. అవును. సో అప్పుడు చాలామంది డాక్టర్లు అందరూ అన్నారు అంటే సివియర్గా బ్రేక్ అయింది. ఐ హ్యాడ్ 4 hours సర్జరీ. ఓకే. సో వెరీ అంటే 3 చోట్ల బ్రేక్ అయింది, 2 బోన్లు. ఇప్పుడు ఓకేనా, సెట్ అయింది? ఇప్పుడు సెట్ అయింది. సో అప్పుడు అన్నారు చాలామంది 6 నెలల వరకు నువ్వు నడవలేవు. బట్ ఇట్స్ అ వీల్ పవర్, ఇట్ ఈస్ అ వీల్ పవర్ అండ్ ఆల్సో ఇట్స్ ఎమోషనలీ, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనము ఒకళ్ళ మనం హెల్ప్ చేసుకొని ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతాం. మనమే ఎమోషనలీగా, మెంటలీగా స్ట్రాంగ్ లేనప్పుడు మనం ఎవరికి హెల్ప్ చేయలేం. సో అందుకోసం నేను ప్రతి మహిళలకు కూడా చెప్పేది అది. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను అమెరికాలో ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ పెట్టినాం, చాలామంది విడోస్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్లు ఆల్రెడీ చనిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి జాబ్ ఉంటుంది, కానీ బట్ సమ్టైమ్స్ దే ఆర్ నాట్ ఎమోషనలీ స్ట్రాంగ్. ఎందుకంటే దే గో డౌన్ ఎమోషనలీ స్ట్రాంగ్ లేనప్పుడు. సో అందుకోసం ఇప్పుడు నేను మొన్న కాల్ది ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే నాకు ఎమోషనల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఐ ఓవర్కమ్ మేజర్ సర్జరీ. సో అట్లా పీపుల్ హ్యాస్ టు బి మెంటలీ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్. ఝాన్సీ రెడ్డి గారు, ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, పాలనా తీరు గురించి, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇంకా మనకి కాంగ్రెస్, మన ఎమ్మెల్యే గారు ఇంకా 4 ఏళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పాలన కూడా మినిమం 4 ఏళ్ళు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పాలనే వస్తుంది. ఎందుకంటే అంత మంచి పథకాలు ఇస్తున్నారు. తప్పకుండా మీరందరూ కూడా పేషెంట్గా ఉండాలి. మన ఎమ్మెల్యే గారు కూడా పథకాలు వచ్చినమ్మటే రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన డెవలప్మెంట్ కూడా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మన సీఎం గారు కూడా టైం ఇవ్వాలి. 1.5 year ప్రభుత్వం ఇప్పుడు నడిచింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. సో ఈ 4 ఏళ్లలో తప్పకుండా తను చేసిన వాగ్దానాలు కానీ తప్పకుండా నెరవేరుతాయి. మరి అదేవిధంగా పాలకుర్తి నియోజక ప్రజలకు కూడా చెప్పేది ఒకటే,
ఎమ్మెల్యే గారి మీద నమ్మకం పెట్టుకొని మీరు అంత మెజారిటీతో గెలిపించారు. సో దానికి తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం అనేది కూరుస్తాను. మీరు కోరుకున్న డెవలప్మెంట్ అనేది తప్పకుండా తను చేసి చూపిస్తుంది. అదేవిధంగా మా ట్రస్ట్ తరపున కూడా మేము కొంత డెవలప్మెంట్ అనేది చేస్తాం, అది తప్పకుండా అవుతుంది. సో దానికి మీరు ఓపిక పట్టాలి. సో మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ఈ శ్రీరామనవమి సందర్భంలో మనందరం కూడా ఆ సీతారాముడిని కోరుకొని మనందరినీ కూడా క్షేమంగా ఉంచాలని, ఎస్పెషలీ మన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా పాలకుర్తి నియోజక ప్రజలందరినీ కూడా ఆ ఆశీస్సులు అనేది ఉండాలని కోరుకుంటున్నాను.